మిత్రుడు సోదర సమానుడు తన కెరీర్ బిగినింగ్ నుంచి కూడాను నాతోటి అనుబంధం పెంచుకున్నటువంటి తమ్ముడు శ్రీహరి లాగా హఠాత్మరణం చెందడం అనేది నిజంగా జీర్ణించుకోలేకపోతున్నాం. ఇంకా ఆ షాక్ నుంచి మేము కోలుకోలేని పరిస్థితి. తన కెరీర్ బిగినింగ్ నుంచి కూడాను నేను ఎప్పుడు హైదరాబాద్కి షూటింగ్ నిమిత్తం వచ్చినా నన్ను అంటి పెట్టుకుని ఉండేవాడు. అలాంటి అనుబంధం శ్రీహరికి బిగినింగ్ డేస్లో అతనిలో ఉన్నటువంటి టాలెంట్ని గుర్తించి అతనికి ఉన్న ఇంట్రెస్ట్ని తెలుసుకుని నా సినిమాల్లో ప్రతి దాంట్లో ఏదో రకంగా అతని ప్రమేయం అతని వేషం ఉండేలాగా చేసుకుంటారని ప్రోత్సాహం ఇచ్చాం. దానికి కృతజ్ఞతగా తను ఎప్పుడు మమ్మల్ని అంటిపెట్టుకుంటూ ఉండేవాడు. కానీ ఈ రోజున పరిశ్రమలో చాలా మంచి నటుడుగా పేరు సంపాదించుకుంటూ తనకంటే ఒక సుస్థిర స్థానం ఏర్పరచుకుంటూ ఒక ధీట్లేని నటుడుగా, హీరోగా, విలన్గా, కమెడియన్గా, క్యారెక్టర్ యాక్టర్గా అన్ని రకాలుగాను మల్టీఫేస్టెడ్గా ఈ రోజున శ్రీహరి ఒక స్థానం సంపాదించుకుని ఇండస్ట్రీకి ఒక ఆస్తిలాగా, ఒక అసెట్ లాగా ఈ రోజున ఉన్న శ్రీహరి సడన్గా మన మధ్య లేకుండా పోయాడు అంటే కనుక ఇది మాలాంటి ఆత్మీయులకే కాదు, తన కుటుంబానికే కాదు, యావత్ తెలుగు సినిమా పరిశ్రమకే ఇది పెద్ద తీరని లోటు. చాలా దురదృష్టం. నా తమ్ముడు ఎక్కడున్నా సరే అతను ఆత్మకు శాంతి చేకూరాలని నా ప్రగాఢ సానుభూతిని కుటుంబ సభ్యులు తెలియజేస్తున్నాను. మంచి ఫ్రెండ్ని పోగొట్టుకునే వాళ్ళ వయసులో చాలా పెద్దడైనా ఎప్పుడు నాకు అలా కలగలేదు. అంత బాగా నన్ను చూసుకున్నాడు. శ్రీహరి గారు ఉన్నారంటే షూటింగ్లో నాకు ఆ రోజు ఏ భయం ఉండేది. ఆ సానుభూతి తెలుసు వాళ్ళ ఫ్యామిలీ అందరికీ. जोहार श्रीहरि की, जोहार श्रीहरि की, जोहार श्रीहरि की. కళ కోసమనే కొందరు జీవిస్తారు. కళ కోసమే కాదు, ఈ కళను సృష్టించినటువంటి ఆ ప్రజల కోసం కూడా అప్పుడప్పుడు జీవించాలనుకుంటారు కళాకారులు. అంటే కళాకారులకు బట్టలు ఇచ్చిన వాళ్ళని, మేకప్ చేసిన వాళ్ళని, కెమెరా మ్యాన్ను, అన్నం పెట్టిన వాళ్ళని, లేదా ఇవన్నీ ఇచ్చిన వాళ్ళని ఓ కళాకారుడా, ఓ మహా కళాకారుడా మా కోసం ఏమన్నా చెప్పవా అని అనుకుంటారు. ప్రపంచ చరిత్రలో అలాంటి కళాకారులు ఎప్పుడు ఉంటారు. ఈరోజు ఇక్కడికి వచ్చినటువంటి ప్రజలను చూస్తే మనకు అర్థమవుతుంది. ఆ కొందరు నిశ్శబ్దంగా విప్లవాన్ని ప్రేమించే వాళ్ళు ఉంటారు. శ్రీహరి నిశ్శబ్దంగా విప్లవాన్ని ప్రేమించిన విప్లవకారుడు. అందుకే గద్దర్ లాంటి వాడిని అన్నా అని పిలిచేవాడు. ఆయన బాలనగర్లో ఉన్నప్పటి నుండి, ఆయన చిన్నగున్నప్పటి నుండి బాలనగర్లో గుడిసెలేసాం. మేము బాలనగర్ ప్రాంతంలో రాజునగర్ కాలనీలో గుడిసెలేసాం. బాలనగర్లో గుడిసెలు వేసాం. బాలనగర్లో ఆయన యాక్సెస్ చేసేవాడు. నా పాటలు ఇంత వచ్చేవాడు. ఆ గుడిసెలు వేసినందుకు శ్రీహరి వాళ్ళ టీం అంతా పోయి అక్కడ వేసాం. అది పెద్ద రాజు కాలనీ. అంటే కళాకారుడు లక్షల కోట్లాది మందిని ఇన్స్పైర్ చేయగలడు, ఒక నిశ్శబ్దమైన విప్లవం చేయగలడు. కాబట్టి అలాంటి కళాకారునికి మేమందరం కళాకారులము, మేము వందనాలు చెప్తూ అతని జీవితం ధన్యవాదాలని చెప్తున్నాను. వాళ్ళకి సహాయం చేసినటువంటి వ్యక్తి. ఎందుకంటే నేను చేశానని చెప్పుకునేటువంటి వ్యక్తి కాదు. ఏదైనా ఒక సుగంధ పరిమళమైనటువంటి చెట్టు లాంటి వాడు మా శ్రీహరి. అటువంటి శ్రీహరి వాళ్ళ లేడు అంటే అది నిజంగా ఎక్కడున్నా అన్న అని పలకరించేవాడు. సొంత ఒక తల్లి కడుపున పుట్టకపోయినా మనం అన్నదమ్ములు అన్న అని చెప్పిన శ్రీహరి నిజంగా ఇవాళ ఈ స్థితిలో ఆయన ఇలా చూడటానికి రావాల్సి వస్తుందని నేను ఊహించలేదు. భగవంతుడు ఆయన ఆత్మకు శాంతి కలిగించి మళ్ళీ జన్మంటూ ఉంటే శ్రీహరి అన్న మళ్ళీ మన దగ్గరికి రావాలి, మనతో కలిసి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శ్రీహరి అన్న మా ఇంట్లో మా అమ్మకి పెద్ద కొడుకు. నాకు సొంత అన్న కంటే ఎక్కువ. అన్నతోటి ఉన్న ప్రతిసారి ఎప్పుడు వారంలో 4 రోజులు మినిమం మాట్లాడుకుంటాం. మినిమం 15 రోజుల్లో ఒకసారి ఖచ్చితంగా కలుస్తాం. అది మాకు సొంత తల్లి కడుపున పుట్టినటువంటి మా అమ్మ అంటది, నా పెద్ద కొడుకు శ్రీహరి లాంటి.
నా కళ్ళ ముందు నా బిడ్డ వెళ్ళిపోవడం అనేది నేను ఎప్పుడు ఊహించలేదు. సరిగ్గా 30 సంవత్సరాలు అవుతుంది, 31 సంవత్సరాలు. బ్రహ్మనాయుడు పిక్చర్లో బొట్టు పెట్టి వేషం వేసిన దగ్గర నుంచి ఈ రోజు వరకు ఏ రోజున వాడు నా ముందు కానీ నా పక్కన కానీ కూర్చోలేదు. కింద కాళ్ళ దగ్గర కూర్చునేవాడు. వద్దురా బాగుండదు, ఇంత పెద్దవాడు అయిన తర్వాత చూసేవాళ్ళకి బాగుండదురా అంటే నేను ఎవరి గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు అనేవాడు. ఒక మహానటుడిగా ఎదిగారు. ఇవాళ క్యారెక్టర్ ఆర్టిస్ట్ అలాంటి మనకు ఆర్టిస్ట్ లేడని ఎదిగాడు. ఇవాళ హిందీ రంగానికి కూడా వెళ్ళాడు. ఇంత చిన్న వయసులో వాడు వెళ్ళిపోతాడు నేను ఎలా కూడా అనుకోలేదు. రాష్ట్రంలో ఉండబడే నిజంగా పేద వర్గాల సంక్షేమాన్ని కోరుకునే వాళ్లకు, పేద వర్గాల సమగ్ర అభివృద్ధిని కోరుకునే వాళ్ళకు ఒక తీరని లోటు, మాలాంటి వాళ్ళకు అది లోటు. ఒక మెకానిక్ షెడ్డులో వర్షం వస్తే నిద్ర పట్టని రోజుల నుంచి, చిన్న చిన్న పాత్రలు వేసుకునే పరిస్థితి నుంచి ఒక నిజమైన హీరోగా ఎదిగి రియల్ హీరో పేరు తెచ్చుకోవడం అనేది నేనే ఆశ్చర్యం వ్యక్తం చేసేవాడిని. అందరికీ హీరోలకి ప్రతి ఒక్కరికి ఏదో రకమైన బిరుదులు ఉన్నాయి, కానీ ఈయనకే రియల్ హీరో అని ఎందుకు వచ్చింది అనుకున్నప్పుడు, ఏ పేదరికం నుంచి అయితే వచ్చాడో ఆ పేదరికాన్ని ఎప్పుడు మర్చిపోకుండా ఇప్పుడు ఉండబడే పేదరికాన్ని తొలగించడానికి తన వంతు ప్రయత్నం చేయడం అనేది మనసున్న మనుషులు చేసే పని. మనసున్న మనుషులు ఎదిగినప్పుడు వాళ్ళు నిజంగా రియల్ హీరోలు అవుతారు. ఆ విధంగా శ్రీహరి గారు ఆయనకే రియల్ హీరో రావడానికి కారణం కూడా ఆయన ఎక్కడి నుండి వచ్చిండో ఆ పునాదులు విస్మరించకపోవడం, ఇంకా ఆ స్థాయిలో ఉన్న వాళ్ళను ఆ పిల్లలకు ప్రగాఢ సానుభూతిని సంతాపాన్ని తెలుస్తుంది. చనిపోవడం నాకు చాలా బాధాకరం, చాలా బాధగా ఉందండి. థ్యాంక్ యూ. సొంత తమ్ముళ్ళ అతను బిగినింగ్ డేస్ నుంచి కూడా నా దగ్గరికి వస్తుండేవాడు. మీ ఇద్దరం కలిసి ఎన్నో సినిమాలు చేశాం. మా బ్యానర్లో కూడా చేశాడు. అన్నయ్య నందమూరి కార్యక్రమాలుగా అవకాశం వచ్చినప్పుడు ఎంత మంచి పని చేసావన్నా, నాకు ఈ సహాయం చేసావు, అన్నగారు పక్కన యాక్ట్ చేసి అదృష్టాన్ని చేసావన్నాడు. ఎప్పుడు అన్న అంటూ ఇంటికి వచ్చి, అన్న నేను మిమ్మల్ని ఇమిటేట్ చేస్తున్నాను, ఒకసారి చూడండి అన్న, నేను మిమ్మల్ని ఇమిటేట్ చేస్తున్నాను చెప్తూ ఉండేవాడు. అతను కథానాయకుడిగా, ఉప కథానాయకుడిగా, కమెడియన్గా, ప్రొడ్యూసర్గా తన స్వయం కృషితో పైకి వచ్చాడు తమ్ముడు. మా అబ్బాయి విష్ణుని, లక్ష్మిని, మనోజ్ని వాళ్ళందరినీ నేను ఇంట్లో లేని సమయం చూసి చిన్నప్పుడు అంటే దాదాపు 10-15 సంవత్సరాల ముందు వాళ్ళందరినీ తీసుకుని బజారుకు వాళ్ళకి ఇష్టం వచ్చింది కొనిచ్చేవాడు. సొంత అన్నలాగా, అంటే నాకు తమ్ముళ్ళలాగా వాడు బాబాయ్ లాగా అందరికీ చేసేవాడు. అంత మంచివాడు. స్నేహానికి శ్రీహరి చాలా మంచి వ్యక్తి. గతాన్ని మర్చిపోవడం కాకుండా స్నేహం అంటే ప్రాణం ఇస్తాడు. అలాగే డి సినిమా విష్ణుతో యాక్ట్ చేసి, అన్న ఈసారి డి చాలా గొప్ప హిట్ అవుతుందన్నా, నేను చెప్తున్నాను చూడు, విష్ణుబాబు చాలా గొప్ప నటుడైపోతాడు అని ఎప్పుడూ మంచిగానే ఆశీర్దిస్తూ మంచిగా ఉండేవాడు తమ్ముడు. ఈరోజు సినిమా పరిశ్రమ తీరని లోటు. ఈ బాధను ఎవరు తీర్చలేము. తమ్ముడు ఎక్కడున్నా అది నాకు సాక్షి. మీకు కనిపించారు ఈరోజు లైవ్లో చాలా ఇంకా కనిపించారు. మా ఫ్రెండ్తో నాకున్న అనుబంధం అంటే ఒక ఓన్ బ్రదర్ లాగా ఆయన ఎప్పుడు చూస్తూ ఉండేవాడు. అంటే నా సినిమా కెరీర్ కూడా ఆయనతోటే స్టార్ట్ అయింది. అంటే నేను అసిస్టెంట్ డైరెక్టర్గా పోలీసు, దేవా, సాంబయ్య, గణపతి, ఆయన సినిమాలు ఒక 9 సినిమాల దాకా నేను అసిస్టెంట్ డైరెక్టర్గా, అసోసియేట్గా చేశాను. అలానే నేను డైరెక్ట్గా చేసిన మొదటి సినిమా కూడా డాన్సింగ్లో ఆయన చాలా ఇంపార్టెంట్ రోల్ చేశారు. అంటే నేను ఎలా ఉండేదంటే, నేను వాళ్ళ ఇంట్లో ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా నన్ను ఆయన ఎప్పుడు ట్రీట్ చేసేవాడు. అంటే ఒక తమ్ముడులాగా. ఎవరికన్నా ఏదైనా ప్రాబ్లం వచ్చి ఏదన్నా మనం కొంచెం సైలెంట్గా ఉంటే దగ్గరకు వచ్చి ఏంటి ఏమైందో అని ఆప్యాయంగా దగ్గర తీసుకొని
కొనసాగిస్తున్నాను. ఈరోజు ఆయన లేకపోవడం నిజంగా చాలా దురదృష్టకరం. అలానే అంటే ఆయనని ఇండస్ట్రీలో ఉన్న అందరిలో అంటే టెక్నీషియన్స్, డైరెక్టర్స్, ఆర్టిస్టులు అందరూ కూడా శ్రీహరి అన్న అంటారు. అంటే అంత ఆప్యాయత ఇలాంటి ఆయన దగ్గర నుంచి అందరూ కూడా అలానే ఉండేది. అందరూ ఈరోజు అన్న అంటూ ఆయన లేని లోటు తీరలేదు. శ్రీహరి గారితో నా పర్సనల్గా కూడా చాలా ఎక్కువ ఇంటరాక్షన్ ఉంటుంది. నిజంగా ఆయన లేకపోవడం చాలా బాధాకరం. అలాంటి ఆర్టిస్ట్ మళ్ళీ పుట్టడం, పిల్లలు మేఘాంశి, శశాంక్, స్వామి గారు అందరూ ధైర్యంగా శ్రీహరి అదే అడుగుజాడల్లో మిగతా యువత కూడా ముందుకు నడిచి శ్రీహరి లాగా ఒక మంచి యాక్టర్గా లేకుంటే మంచి బిజినెస్ మెన్గా మంచి రాజకీయ నాయకుడిగా ఎదగాలని కోరుతూ వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సంతాపం, వారి భగవంతుడు ఆయుధారోగ్యాలు ఇవ్వాలని శ్రీహరికి నా ప్రగాఢ సంతాపం వెలిబుచ్చుతూ భగవంతుడు వాళ్ళ కుటుంబ సభ్యులకు ఆయుధారోగ్యాలు ఇవ్వాలని కోరుతూ ఆ తర్వాత హీరో క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఎంతో ఎదుగుదలను చూశాను. అంత మంచి ఆర్టిస్టు చిన్న వయసులోనే మన మధ్య దురదృష్టకరం. వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. నిన్న సడన్గా వెళ్ళి నేను చూసి నాకు షాక్ అయింది. ఇంత చిన్న వయసులోనే భగవంతుడు ఎంత తొందరపడ్డాడని అనుకుంటున్నాను. పిల్లలు చిన్నవాళ్ళు. అతన్ని రీప్లేస్ చేయడం ఎవరి వల్ల కాదు. అతని క్యారెక్టరైజేషన్ వేరు. అతను మనిషి భయంకరంగా కనపడతాడు కానీ చాలా మంచోడు. లోపల హృదయం చాలా మంచిది. అతని పిల్లల పాపల్ని, భార్యని భగవంతుడు చల్లగా చూడాలని కోరుకుంటున్నాను. ఈరోజు మన రియల్ స్టార్ శ్రీహరి గారి మధ్య లేదు. చాలా బాధగా ఉంది. బోనాల రోజు మేమందరం కలిసి భోజనానికి వెళ్ళాము. ఎన్నో విషయాలు మాట్లాడుతున్నాం రాజకీయాల గురించి. కానీ 1 monthలో తను మన దగ్గర నుంచి వెళ్ళిపోతాడని ఆ రోజు మేము ఎవరూ అనుకోలేదు. తను ఒక రియల్ స్టారే కాదు, ట్రూ ఫ్రెండ్ ఇండస్ట్రీకి. తన గురించి చెప్పాలంటే ఎంతో చెప్పచ్చు. ఎంతో సహాయం చేసేవాడు, ఎంతో మంచి మనిషి. ఎంత గొప్ప పేరు వచ్చినా మంచి మనిషి అనే పేరుతో పోవడం అన్నది చాలా చాలా దేవుడు చిన్న వయసులో తను తీసుకున్నాడు. కానీ తను ఇంత గొప్ప పేరు ప్రతి ఒక్కళ్ళు ఈరోజు బయట చూస్తే ఒక జన సముద్రమే కనిపిస్తున్నది. మే ఈ సోల్ రెస్ట్ ఇన్ పీస్ అండ్ మై హార్ట్ కండోలెన్స్ టు ద హోల్ ఫ్యామిలీ. మేమందరం మర్చిపోలేని ఒక విషయం. అందుకోకుండా మా ఈయనకి నాకు బావగారు బాగున్నారా దగ్గర నుంచి మంచి సన్నిహితం ఉన్నారుగా. మగధీరాలో అతను యాక్ట్ చేసిన క్యారెక్టర్ అతను లేకపోతే సినిమా ఎలా ఉంటుంది అని ఊహించలేనంత బరువుగల పాత్రని, అంత బరువుగల పాత్రలను వేయడానికి చాలా తక్కువ మంది ఉంటారు. అలాగే ఈ మధ్య తేజు హీరోగా ఒక కథ రాసుకొని ఆ కథలో శ్రీహరికి ఒక ముఖ్యమైన పాత్ర, అంటే హీరో తర్వాత అతనిదే పాత్ర, అటువంటి పాత్ర అతని మీద రాసుకొని అది 75% పూర్తి చేసి ఉండగా ఈ విపత్తు జరిగింది. ఆ క్యారెక్టర్లో రీషూట్ చేయడానికి మళ్ళీ రీషూట్ చేస్తాం, కానీ ఆ క్యారెక్టర్లో ఎవరిని పెట్టి రీషూట్ చేయగలమా అని ఊహించుకుంటే ఎవరు ఆమె అటువంటి గొప్ప ఆర్టిస్ట్ని తెలుగు ఇండస్ట్రీ కోల్పోయింది. తెలుగే కాకుండా ఈ మధ్య హిందీ ఇండస్ట్రీలో కూడా మంచి వేషాలు వచ్చి పైకి వస్తాడని అనుకున్నప్పుడు అకస్మాత్తుగా ఎలా జరిగింది. తెలుగు ఇండస్ట్రీయే కాకుండా నేను మా కుటుంబం సినిమా డీప్ వస్తుంది. చిన్నపిల్లలు వారికి మనోస్థైర్యం ఇవ్వాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను.